నమస్తే ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీదుర్గ ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరింది. అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్కు తరలించారు. అక్కడ ఒక్కరోజు చికిత్స అనంతరం శ్రీదుర్గ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు, వైద్యులు నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గ మృతి చెందింది. పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐసీయూలో పెట్టుకొని ఇప్పుడు తీసుకొస్తున్నాను. నేను నా కూతురు కలిగాను. ఇవన్నీ ఇలా చేసింది ఎవరు రావద్దు, గర్భిణీ అప్పుడు రావద్దమ్మ ఎక్కడికి. ఈ ప్రాణాలు కాపాడుకుంటాలే, ఈ ప్రాణాలు మీరు కాపాడుకోండి. నా చెల్లిని చంపేసింది. నేను ఇప్పుడు దాకా ఎందుకంటే ఐసీయూలో ఉండిపోయింది. నా కూతురు పెద్ద హాస్పిటల్లో ఉండిపోయింది, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. ఎవరు కూడా రాకండి అమ్మ. మేము దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ 50 గంటలు రాకండి, ఎక్కడికన్నా తోసేసి మమ్మల్ని బయటికి. స్టాఫ్ అందరూ రప్పించి తీసుకొచ్చి మమ్మల్ని నా చెల్లిని చంపేసి దాకా ఊరుకోలేదు. ఎవరికి పోతే కూడా నా చెల్లిని కొట్టింది దౌడమైన. ఆ మనిషికి ఎంత దారుణం, అంత విచక్షణ వైద్యంగా ఎలా ప్రవర్తించిందో నాకు అర్థం అవ్వలేదు. ఆ మనిషి ఆవిడకి పోనీ ట్రైనింగ్ డాక్టర్ లేకపోతే నర్స్ వదిలేయడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్ అలా ఎలా చేసింది నా చెల్లిని నాకు అర్థం అవ్వలేదు. శుభ్రంగా నాశనం చేసి పాడేసి కన్నా 24 గంటలు కూడా లేకుండా తెల్లవారుజామున 5 గంటలు 3 గంటలు చచ్చిపోయేలా చేసింది మనిషిని. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందేమో పెట్టిన ఎవరు పెడతారు? తల్లి లేదు, ఎవరు పెడతారు అంటున్నాను. అలా చేసింది బంగారు తల్లి. అమ్మమ్మ తిట్టేసిందంట, లంజలు అమ్మడం తిట్టేసిందంట. మా పురుగు చేత కదా, మా పురుగు నా కూతురును 9వ నెల క్యానింగ్ తీయించుకుంటామని వచ్చారు సార్. 9 నెలల దాకా కూడా క్యానింగ్ తీయించలేదు సార్. ఇప్పుడు రాజకీయనే క్యానింగ్ తీస్తారు సార్. కానీ ఇప్పుడు రాయలేదు సార్. 2-3 సార్లు వచ్చి వెళ్ళిపోయాం సార్ మేము. ఈ తర్వాత 9వ నెల క్యానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్. బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో నర్స్ అంటారు సార్. ఆవిడ పేరు నాకు తెలియదు. ఇప్పుడు నుంచి వస్తుంది ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది, ఇక్కడ అడ్మిట్ అయిపోవాలా నువ్వు అలాగని చెప్పింది సార్. చెప్తే అదే మాట సొలం తీసుకొని నా కూతురు డెలివరీ టైం దగ్గర పడిపోయిందేమని కంగారు పడిపోయి ఇక్కడే జాయిన్ అయిపోయింది సార్. జాయిన్ అయిపోయి నాకు ఫోన్ చేసింది అయ్యా. ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది బాబు. వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఉండిచ్చేయండి, తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్. అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాం బాబు. పిల్లకాడ ఉంటే వచ్చిన వాళ్ళల్లా చూడటము, తీసుకెళ్ళడము, చూడటము, మళ్ళీ సిలిండర్ బాటిల్ పెట్టడం, ఇంజక్షన్ చేయడం ఇలాంటివన్నీ జరిగింది సార్. ఈ లోపల నైట్ మేడం వెళ్ళిపోతుంది సార్. నైట్ డ్యూటీ మేడం 3వ పురుడు వస్తుంది వెళ్ళిపోయింది సార్. మేడం గారు మీరు వెళ్ళిపోతున్నారు, నా కూతురు కూడా మీ చేతులు జరిగితే బాగుంటుంది అలాగని నైట్ డ్యూటీ మేడం అని నేను అడిగాను సార్. అడిగితే నైట్ డ్యూటీ మేడం అన్నది ఇంకా నాకన్నా మంచి డాక్టర్ అమ్ముతుంది, నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టి నీ పాప చెప్తుంది, నువ్వు కంగారు పడుకో అలాగనేసి ఆ నైట్ మేడం చెప్పింది సార్. చెప్తే సరే అమ్మ అలాగే అమ్మ అలాగనేసి అన్నాను సార్. ఈ లోపల ఉదయం డ్యూటీ మంగళవారం డ్యూటీ చేసి మేడం వచ్చింది సార్. వచ్చిన తర్వాత సజ్జ స్కానింగ్ తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీసి రండి అలాగని అన్నారు సార్. అంటే స్కానింగ్ తీసుకొని వెళ్ళాను సార్. మా పాపని మా అల్లుడు మా పెద్ద అమ్మాయి క్యానింగ్ తీసుకొని వెళ్ళాను. నేను ఇక్కడే ఉన్నాను సార్. సజ్జ క్యానింగ్ తీయించుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి చూసిందో లేదో కూడా నాకు తెలియదు సార్. అందులో కూడా ఇరుసుకొని ఉన్నదంట సార్. ఆ క్యానింగ్లో కూడా ఇరుసుకొని రాసి ఉన్నదంట. పెద్ద ఆపరేషన్ పడాలంట అమ్మాయికి. పెద్ద ఆపరేషన్ పడకంటానే ఆవిడ తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సార్. నార్మల్ అయిపోతుంది, నువ్వు కంగారు పడక అన్నది. అమ్మ పాప నాశగా ఉంది కదా మేడం గారు, నార్మల్ డెలివరీ అవుతుందని అంటున్నారు కానీ నా పాప 2 రోజులు బట్టి ఇబ్బంది పడుతుంది మేడం గారు, మీరు ఆపరేషన్ చేసి బేబీని తల్లిని ఏర్పాటు చేసేయండి అమ్మ. వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి, అలాగే నా పాప కూడా చెయ్యండి అలాగని అడిగాను సార్. నోర్మియే నార్మల్ డెలివరీ అలా
పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే, నార్మల్ డెలివరీ అవుతుంటేని నీకు కానీ చేయమంటావా ఆపరేషన్ అలాగనేసి నన్ను కసిరేసి లోపల తీసుకుపోయారు సార్. పాపని తీసుకుపోయి ఇంకా